ఏఐ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్త్ కేర్లో వాడటం వల్ల ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో మీకు తెలుసా? ఎస్, రీసెంట్గా ఒక వ్యక్తి తనకున్న థ్రోట్ సిమ్టమ్స్ని చాట్ జీపీటీలో పెట్టి ఇది ఎటువంటి హెల్త్ హజార్డ్ లేదు అని చెప్పి దాన్ని నెగ్లెక్ట్ చేయటం, దాని తర్వాత చాలా అడ్వాన్స్డ్ క్యాన్సర్ పొజిషన్లో అది డయాగ్నోస్ అవ్వటం చాలా న్యూస్ ఛానల్స్లో మనం చూడటం జరిగింది. కానీ నిజంగా ఏఐ వల్ల అన్ని ప్రమాదాలు ఉన్నాయా? లేదండి. యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కరెక్ట్గా యూజ్ చేయటం వల్ల చాలా క్యాన్సర్ పేషెంట్స్గా క్యాన్సర్ రీసెర్చ్లో ఇది హెల్ప్ అవుతుంది. లిటరల్గా లోడో సిటీ స్కాన్ చేసిన వాళ్ళు ఏ టెక్నాలజీ ఇన్కార్పొరేట్ చేయడం వల్ల 6 సంవత్సరాల తర్వాత లంగ్ క్యాన్సర్ డిటెక్ట్ చేయొచ్చు అని ఆ టెక్నాలజీ డిటెక్ట్ చేసిందనమాట. అదే కాకుండా టార్గెటెడ్ థెరపీస్ని స్ట్రక్చరల్గా ఇంకా బెటర్గా డిఫైన్ చేయడానికి, సిటీ స్కాన్స్ని కానీ జెనెటిక్ డేటాని బెటర్గా డిఫైన్ చేయడానికి ఏఐ యూజ్ చేయడం మనం చూస్తూ ఉన్నాం అనమాట. సో ఏఐ కనుక మీరు మీ హెల్త్ పార్ట్నర్ కింద యూజ్ చేసుకుంటే దీంతో పాటు ఖచ్చితంగా డాక్టర్ సూపర్విజన్ ఆర్ డాక్టర్ ఇన్పుట్స్ తీసుకుంటాం మర్చిపోకండి. ఏఐ అనేది ఇంకా చాలా ప్రిలిమినరీ ఆర్ ప్రిమిటివ్ స్టేజెస్లో ఉంది. దీన్ని ఇంకా ఫుల్ ఫ్లెజ్గా బయటకు రావడం ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది. ఈ స్టేజ్లో డాక్టర్ హెల్ప్ తీసుకుంటాం చాలా అవసరం.